విషయాల్లో వివిధ వ్యక్తుల దగ్గర మాటలకు, చేష్టలకు, చర్యలకు ఒక అభిప్రాయానికొచ్చి ఒక కండిషన్ పెట్టేస్తాం మనసు మీద. ఎప్పుడైతే ఈ కండిషన్స్ మనసుకి మనం పెట్టామో, అవి మనసు మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి. వాటిష్ట ప్రకారమే మనసుని తమ అదుపులో తీసుకొని మనిషిని నడిపిస్తూ ఉంటాయి ఈ కండిషన్స్. ముఖ్యంగా ఇటువంటివి చాలా కొన్ని చోట్ల మనకి ఇబ్బంది పెట్టకపోవచ్చు. బయట వ్యక్తుల దగ్గర లేదంటే దూరంగా ఉండే విషయాల్లో అనునిత్యం మనం ఎదురుపడని విషయాల్లో సరే. ఓకే. ఆ విధమైనటువంటి ఇది మన ఆ కండిషన్ మనని బాధించకపోవచ్చు. ఆ కండిషన్ ఎదురు కాకపోవచ్చు. కానీ నిత్యం ఉండే చోట రోజు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, మనుషులు, ఆహారం, వ్యవహారం విషయంలో ఇబ్బందికరంగా ఉంటాయి ఈ కండిషన్స్. ఈ కండిషన్స్‌ని మనం అనుకున్నప్పుడు వాటిని విశ్లేషించి అవి పెట్టాలా లేదా అని ముందు నిర్ణయం తీసుకునుంటే బావుంటుంది. కానీ సడెన్‌గా ఒక అభిప్రాయానికి వెంటనే వచ్చేసి ఒక కండిషన్ పెట్టేసినట్లయితే అది ఒక ఆజ్ఞగా మనసు మీద, ఒక ఆదేశంగా, ఒక షరతుగా పనిచేస్తూ అది మన మనసు మీద పెత్తనం చేస్తూ మన ఇష్టాయిష్టాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మన వ్యక్తిత్వం మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ముందుగా చెప్పుకున్నాం. ఒక ఆహారం విషయంలో ఫలానాది పడదు. లేకపోతే ఫలానా చోట పడదు. ఫలానా వాళ్ళింట్లో నాకు కుదరదు. ఈ రకమైన కండిషన్స్ మనం వెంటనే పెట్టేస్తే అవి పనిచేసేస్తూనే ఉంటాయి. అవి మనసుని పెత్తనం చేస్తూనే ఉంటాయి అవి మనసు మీద. ఆ షరతు పనిచేస్తూనే ఉంటుంది. ఆ పదార్థం మనం ఎక్కడైనా తినాల్సి వచ్చినప్పుడు ఓహో! ఇది నాకు పడదు. అది తినకూడదు. ఎప్పుడో ఒకసారి దాని నుంచి కొంత ఇబ్బంది కావచ్చు. ఆయా సమయాల్లో. అది 2, 3 సార్లు మనం పరిశీలించి పదార్థంలో ఉందా? ఏదైనా ఆ కండిషన్‌లో మనకి జరిగిందా అనే విషయాన్ని తీసుకుంటే కొంత మనకి అవగాహనతో దాన్ని చేసుకోవచ్చు. కానీ వెంటనే ఒక అభిప్రాయానికొచ్చేసి ఒక కండిషన్ మనం పెట్టినట్లయితే ఆ కండిషన్ తీవ్రంగా పనిచేసి అది మనసు మీద పనిచేస్తుంది. మనసు శరీరం మీద పనిచేస్తుంది. వెంటనే దాని మీద ఒక యావగింపు, ఒక చికాకు కలగటం. ఈవెన్ పర్సన్ అయినా సరే ఆ వ్యక్తి మీద ఒక యావగింపు. ఆ వ్యక్తిని కలవడానికి ఆసక్తి లేకపోవడం. ఆ వ్యక్తిని ద్వేషించడం. ఇదంతా మన ప్రమేయం కాదు. మనం ఒక అభిప్రాయానికొచ్చాం. ఆ అభిప్రాయాన్ని మనసుకిచ్చాం. ఒక కండిషన్ పెట్టేసాం. అది అక్కడ తీవ్రంగా మనసు దాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక ఆదేశంగా భావించి ఒక కండిషన్ పెట్టుకొని ఇంకా అయిష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది శరీరానికి ఒక ఆహారానికి సంబంధించిందయితే అది ఒక పడని పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక అజీర్తిని క్రియేట్ చేస్తుంది. కడుపుకి సంబంధించింది కూడా మనసుకి సంబంధించిన నిర్ణయం మీద ఉంటుంది కాబట్టి మనసు దాన్ని అరగని పరిస్థితి, అది తింటే ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయటం జరుగుతుంది. అంచేత ఆ కండిషను అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంచేత వివిధ సందర్భాల్లో వివిధ మనుషుల దగ్గర ఒక చిన్న తేడా వచ్చినా, ఒక చిన్న ఇబ్బందొచ్చినా వెంటనే ఒక కండిషన్ మనం అనుకున్నట్లయితే ఆ కండిషను మనసు ఫిక్స్ చేసుకొని ఆ కండిషన్‌కి తగ్గట్టుగా లోపల ఏర్పాటంతా చేసుకొని ఎప్పుడు ఎదురైనా వెంటనే ఆ రోజు జరిగినటువంటి ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి కండిషన్ పైకి తెచ్చేస్తుంది. ఆ ఇబ్బందిని పైకి చూపిచ్చేస్తుంది. మనసు ప్రశాంతతని పోగొడుతుంది. దాంతో మనకి దాని పట్ల అవగింపు రావడం, పక్కన పెట్టేయడం జరుగుతుంది. అంచేత మనసు మీద ఈ విధమైనటువంటి కండిషన్స్ మనం పెట్టినట్లయితే అవి పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది. అయితే ఇబ్బందికరమైనవి పక్కన పెడితే మనసుకి కలిసొచ్చే విషయాలు, జీవితానికి కలిసొచ్చే విషయాలు మనం కండిషన్‌గా పెట్టినట్టయితే వాటి వల్ల మనము లాభం పొందుతాం. మన ఇష్టాలకి సంబంధించి, మన అభివృద్ధికి సంబంధించి, మన
సంతోషానికి సంబంధించి, మన ఆనందానికి సంబంధించి కండిషన్స్ పెట్టినట్టయితే, అవి కండిషన్స్ మనం బెనిఫిట్ పొందుతాం, లాభం పొందుతాం. జీవితంలో అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఆ కండిషన్స్ ఉపయోగిస్తాయి. కానీ కొన్ని షరతుల్ని, కొన్ని కండిషన్స్ మనం వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చి కండిషన్ పెట్టినట్టయితే, అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిండి విషయంలో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంచేత ఈ పెత్తనాన్ని ఎలాగ మనం అంటే ఒక మేనేజ్‌మెంట్ చేయాలి. అది వేటికి అవి మన అభివృద్ధికి, మన ఆనందానికి ఉపయోగిస్తున్న వాటిని వదిలేస్తే ఓకే. అవి పాజిటివ్‌గా ఉన్నాయి ఓకే. నెగెటివ్‌గా మనని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ షరతుల్ని, ఆ కండిషన్స్‌ని మనము కొద్దిగా వాటిని ఆలోచించి, కొద్దిగా వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలి. వాటిని సరైన పద్ధతిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి ఏదైనా ఒక చోట ఒక ఆహారం మనం ఏదో తీసుకున్నాం. అక్కడ ఏదో ఇబ్బందొచ్చింది. కాబట్టి ఇంకా దానికి సంబంధించి ఇంకా నాకు తినకూడదు, పడదు అనే కండిషన్ మనం అప్పటికప్పుడు తీసుకొని పెట్టేసుకున్నట్లయితే, ఎప్పుడు ఆ పదార్థం వచ్చినా మనకి అది పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే అది ఆ ఒక రోజులో ఎలా జరిగింది? అక్కడ తీసుకున్న పరిస్థితులేంటి? ఆ వాతావరణం ఏంటి? అప్పుడున్నటువంటి ఆరోగ్య స్థితి ఇవన్నీ గూడా మనం కొద్దిగా గమనించుకున్నట్లయితే, అంత సీరియస్ కండిషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అదోటి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొందరు వ్యక్తుల మధ్య గూడా ఒక చిన్న అభిప్రాయానికి అది తెలిసి అనుకోకుండా జరగచ్చు కూడా. మీ ఫ్రెండ్ అనుకున్న వ్యక్తే ఎదురుపడినప్పుడు ఏదో అతని మానసిక స్థితి ప్రకారం తీవ్రమైన ఆలోచనలో ఉండి మీ పక్క నుంచే వెళ్ళిపోవచ్చు. వెంటనే ఒక నిశ్చిత అభిప్రాయానికి మీరు రావడానికి వీల్లేదక్కడ. వెంటనే ఇతను నన్ను చూసి పలకరించలేదు కాబట్టి, మన లెక్కలే చేయలేదు కాబట్టి, మనం అతనికి మన జీవితంలో సారం ఇవ్వకూడదనో, లేదంటే మనం పలకరించకూడదనో ఒక నిర్ణయానికొచ్చేసి ఒక కండిషన్ పెట్టేస్తే మనసు మీద, అతను ఫోన్ చేసినా తీయము. ఎందుకంటే తీవ్రంగా పనిచేస్తూ ఉంటుంది ఈ కండిషన్. మనసు అనుకున్నాం అభిప్రాయానికొచ్చేసి ఒక కండిషన్ పెట్టేసాం. ఒక షరతు విధించేసాం. అతను మనం పలకరించలేదు కాబట్టి మనం ఫోన్ తీయకూడదు. ఎప్పుడైతే మనం ఫోన్ తీయలేదో అవతల వ్యక్తి కూడా అదే అభిప్రాయానికొచ్చే అవకాశం ఉంటుంది. ఇతను తీయలేదు కాబట్టి మన మీద కోపమో, చికాకో ఏదైనా వచ్చుండొచ్చు. సరే అతను ఫోన్ చేసినప్పుడు చూద్దాం అనుకోవచ్చు. మీరు ఎలాగూ చేయరు. ఆ విధంగా ఆ స్నేహం అక్కడితో ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కుటుంబ వ్యవహారాల్లో గూడా ఆయా మూడ్స్ ప్రకారం వ్యవహరించే క్రమంలో నచ్చకపోవచ్చు ఒక్కోసారి. వెంటనే ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చి ఒక కండిషన్ మనసు మీద పెట్టేస్తే, కుటుంబ సభ్యులతోనూ అదే పరిస్థితి ఎదురవుతుంది. ఆ చిన్న విషయం అది అవతల వ్యక్తి అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. అతనికి ఆ ఉద్దేశ్యం కాకపోవచ్చు. అభిప్రాయం లేకపోవచ్చు. కానీ మనం దానికి స్పందించి ఒక నిర్ణయం తీసేసుకొని ఒక కండిషన్ మనసు మీద పెట్టినట్లయితే, కుటుంబ సభ్యులతో కూడా వ్యవహరించలేని పరిస్థితి కావచ్చు. ఆ చిన్నదానికే మనసు ఇబ్బంది పడి, తర్వాత ఎప్పుడైతే మనసుని మనం కండిషన్ పెట్టామో, అయిష్టం ఏర్పరిచామో, దానికి తగ్గట్టుగా తర్వాత సంఘటనలో అది స్పందిస్తే, ఏదైతే ఒక తప్పు తప్పు అభిప్రాయం వచ్చామో, దానికి తగ్గట్టుగానే స్పందిస్తే ఇబ్బందొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ విధమైనటువంటి ప్రవర్తన గూడా మనం విశ్లేషించుకొని, ఒకేసారి కాకుండా అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ కండిషన్ పెట్టే ముందు మనసు మీద ఎనీ కండిషన్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ కండిషన్ పెట్టేటప్పుడు మనము అది ఒకసారికి పెట్టేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఒకేసారి జరిగిన దానికి మనం వెంటనే కండిషన్ తీసుకోకూడదు. అంత నిశ్చితాభిప్రాయం వెంటనే రాకూడదు. చూడాలి. మరొకసారి చూడాలి. ఆహ్, ఆహ్,
విషయాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి ఒక 10 సార్లు వరకు చూసినా పర్వాలేదు. చాలా ఆప్తమిత్రుడు, చాలా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, వ్యక్తులతో ఉన్న అనుబంధాలు కావచ్చు, విషయాలతో కావచ్చు, వాటిని వెంటనే ఒక అభిప్రాయం రావడం తప్పు. కనీసం 1, 2, 3, 4, 5 సార్లు ఆ అవతల వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను బట్టి, అవతల విషయాన్ని ప్రాధాన్యతను బట్టి 10 సార్ల వరకు మనకు అవకాశం తీసుకొని చూడొచ్చు. మనం ఒక అభిప్రాయానికొచ్చి పక్కన పెట్టి, అది ఎంతవరకు సబబు, కరెక్టు, ఆ కండిషన్ ఎంతవరకు కరెక్టు అనేది ఒక క్రమంగా 4, 5 సార్లు, 10 సార్ల వరకు చూసి, ఆ అవతల వ్యక్తి, అవతల విషయం యొక్క ప్రాధాన్యతను బట్టి మనం ఒక కండిషన్ అప్పుడు ఏర్పరచుకోవచ్చు. అది పర్వాలేదు. అన్ని సార్లు మనం విశ్లేషించాం, చూసాం, స్థిరపరుచుకున్నాం. మనం అనుకున్న అభిప్రాయం కరెక్టా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి, దాన్ని 5, 6 సార్లు, 10 సార్లు రుజువు చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక కండిషన్ పెట్టుకున్నట్లయితే అది కరెక్ట్‌గా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం. ఎదురుపడి అతనేదో మూడ్‌లో ఉండి వెళ్ళిపోయాడు. అలా చేస్తాడా? చేయడా? ఒక కండిషన్, ఒక ఆలోచన వచ్చింది. ఓకే. చూద్దాం. మరోసారి చూద్దాం. మరో విషయంలో ఒక 4 రోజుల పాటు ఫోను చేయలా. ఈ మధ్య ఫోను చేయలా. అప్పుడు కనిపించినా పలకరించలేదు. ఈ మధ్య ఫోను చేయలేదు. నిజానికి అతనేదో పనిలో ఉండొచ్చు. పెద్ద విషయాలు లేకపోవచ్చు. ఫోను చేసి ఉండకపోవచ్చు. ఇవన్నీ నార్మలే. ఆ తర్వాత ఇంటికి వచ్చి చక్కగా ఆత్మీయంగా మాట్లాడి, అంటే ఏదైతే మీరు ఏర్పరచుకున్న అభిప్రాయం ఉందో అది తప్పని మీకు మీరే తెలుసుకునేలాగా అక్కడ వ్యవహారం జరిగినప్పుడు మీరు ఆ పొరపాటు నుంచి మళ్ళీ మీరు మామూలుగా కొనసాగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనూ కూడా, ఎవరి విషయంలో కూడా వెంటనే ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేసి ఒకసారికో, 2 సార్లకో దాని మీద ఒక కండిషన్ మనసు మీద మనం పెట్టేస్తే, షరతు విధించేస్తే, మనసు దాన్ని పట్టుకుని దానికి తగ్గట్టుగా ఆలోచనని, దానికి తగ్గట్టుగా ప్రవర్తనని నిశ్చయించేసి మీకు మళ్ళీ ప్రతిస్పందనగా ఇచ్చేస్తుంది. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంచేత పాజిటివ్‌గా కానీ, నెగెటివ్‌గా కానీ ఒక అభిప్రాయానికి రావడానికి, ఒక నిశ్చితత్వానికి రావడానికి, ఒక కండిషన్‌కి, ఒక షరతుకి రావడానికి ఒకటి నుంచి ఒక 10 సార్ల వరకు విషయ ప్రాధాన్యతను బట్టి ప్రయత్నిస్తే, అనుకుంటే, అప్పుడు ఒక నిశ్చిత అభిప్రాయం మనం వచ్చి కండిషన్ విధించుకున్నట్లయితే దాని నుంచి మనకి ఏ విధమైన నష్టం ఉండదు. ఏ విధమైన కష్టం ఉండదు. అంచేత పాజిటివ్ విషయం గానీ, నెగెటివ్ విషయం గానీ, వ్యక్తుల విషయంలో గానీ, వ్యవహారాల విషయంలో గానీ, ఆహార విషయంలో గానీ, మిగిలిన ఏ విషయంలో అయినా సరే వెంటనే ఒక అభిప్రాయానికొచ్చేసి మనసు మీద కండిషన్ పెట్టకుండా, ఒక నిశ్చిత అభిప్రాయం రావడానికి కొన్ని సంఘటనలు గమనిస్తూ, 1 నుంచి ఒక 10 సంఘటనల వరకు గమనిస్తూ, అప్పుడు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఒక కండిషన్ విధించినట్లయితే, దానివల్ల మనకి భవిష్యత్తులో ఇబ్బందుండదు. మనం పొరపాటు చేసిన అభిప్రాయం గూడా ఉండదు. మనకి అటువంటప్పుడు పాజిటివ్‌వి మరింత బలంగా ఉంటాయి. నెగెటివ్ మన నుంచి దూరంగా గూడా పెట్టేసే అవకాశం గూడా ఉంటుంది. ఒకవేళ అభిప్రాయాలు తప్పున్నా గూడా అవి పక్కకి పోయే అవకాశం ఉంది. కావలసినవి మాత్రమే కండిషన్‌గా ఉండే అవకాశం ఉన్నప్పుడు, మనము బలంగా, మనోబలంతోటి సంతోషంగా ఉండొచ్చు.